హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరద పరిస్థితులపై మంత్రులు అధికారులతో సమీక్షిస్తున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్లనున్నారు సీఎం రేవంత్. ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు ఆయన. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరద పరిస్థితులపై మంత్రులు అధికారులతో సమీక్షిస్తున్నారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం వెళ్లనున్నారు సీఎం రేవంత్. ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు ఆయన. తెలంగాణలో భారీ వర్షాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఇంత ఉత్పాతం వచ్చినా ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. అధికారులు 24 గంటలు విధుల్లో ఉండి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పారు. విద్యుత్, మంచినీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తున్నామని చెప్తున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. అనేక ప్రాంతాల్లో చాలా ఎక్కట్లకు గురి చేసింది, ప్రజలకు ఎక్కట్లకు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఈ వర్ష బీభత్సం సంబంధించి ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకుంది, దాని గురించి మాట్లాడటానికి మన ముందు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఖమ్మం, సూర్యాపేట, మహబూబాద్ ఈ 3 ప్రాంతాలతో పాటు హైదరాబాద్లో కూడా వర్ష బీభత్సం చాలా తీవ్ర ఇక్కట్లకు గురి చేసింది. దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఇంకా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోబోతున్నారు? ప్రభుత్వ పరంగా ఈ వర్షాలు వస్తాయని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, లేకపోతే మా చీఫ్ సెక్రటరీ కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా అధికారులందరితో సమీక్ష చేయటం, వాళ్ళందరూ కాషన్ చేయటం, తీసుకోవాల్సిన చర్యలు మాన్యువల్ ఉంటుంది. ఆ మాన్యువల్ ప్రకారం అన్ని స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం అన్ని చేయమని చెప్పడం జరిగింది. కాబట్టే ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు కూడా అతి స్వల్పంగా ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైనంత చేయగలిగాం. మీరు రెస్క్యూ ఆపరేషన్స్ కానీ, లేకపోతే వాళ్ళని తరలించే కార్యక్రమంలో కానీ, వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు అందించే కార్యక్రమంలో కానీ ప్రభుత్వ యంత్రాంగం చాలా బాగా పనిచేసింది. మీకు అసలు ఈ వర్షానికి సాధ్యమైనంత వరకు ఎక్కడా కూడా కరెంటు పోకుండా, అంటే ఉదాహరణకి భారీ ఎత్తున నేను రామగుండం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. 4 గంటలు నాకు తెలిసి కంటిన్యూస్గా డౌన్ పోర్ ఆన్ ద రోడ్. నేను మదర్ చేరేవారు తెల్లవారు 2:30 అయింది. అంత స్లోగా రావాల్సిన పరిస్థితి. రోడ్ల మీద నీళ్లు, వర్షము, అదే ఉరుముల మెరుపులతో ఉంటాయి కూడా. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆ రాత్రిపూట కూడా అధికారులు ఎక్కడికక్కడ రోడ్డు మీద ఉండి వాగులు, వంకల్లో ఎవరైనా ఇరుక్కొని ఉంటే వాళ్ళు రిస్క్ చేసుకుంటూ, నేను 3 గంటలకు వస్తే 3 గంటలకు కూడా పనిచేస్తూనే ఉన్నాను. ఖమ్మం జిల్లాకు సంబంధించిన కమిషనర్ కానీ, లేకపోతే కలెక్టర్ కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ తెల్లారుజామున 2:30, 3 గంటలప్పుడు కూడా రోడ్డు మీద తడుచుకుంటూ పని చేసుకుంటారు. ఇంతకంటే మిస్టర్ ఎవరు పని చేస్తారు? అంటే ప్రధానంగా మీరు పర్యటనలో ఉన్నారు. మంచిర్యాల పర్యటన కూడా రద్దు చేసుకుని ఖమ్మం జిల్లాకు వచ్చారు. ఖమ్మం జిల్లాలో చాలా సివియర్గా ఈ నష్టం జరిగిందనేది అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? డెఫినెట్గా మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే ఖమ్మం జిల్లాలో కొద్దిగా ఎక్కువ వర్షపాతం నమోదైంది. కాబట్టి ఇక్కడ మున్నేరు కానీ, మిగతా నదులు కానీ బాగా పొంగాయి. ఆ పొంగిన క్రమంలోనే పంటలు వేసినటువంటి పంట పొలాలన్నీ నీళ్లు పట్టాయి. వాటన్నిటి కూడా తగ్గిన తర్వాత ఎన్యూమరేట్ చేసి దాన్ని ఏం చేయాలో ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలను ఆదుకుంటుంది. అట్లాగే ఈ ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్యాంపులు తరలిస్తున్నాం. క్యాంపుల్లో కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా తక్షణ ఏర్పాట్లన్నీ చేయమని చెప్పారు. భోజన వసతులు కానీ, లేకపోతే పిల్లలు ఉంటే పాల ఏర్పాటు కానీ, మెడిసిన్స్ కానీ, ఏదున్నా హైజీనిక్గా ఉండేటువంటి కండిషన్స్ చూసుకుంటూ ముందుకు చెప్పారు. అట్లాగే ఇట్లా వరద వచ్చినప్పుడు రాత్రిపూట చీకట్లో ఉండేటువంటి ప్రమాదం ఏర్పడితే ఇంకా ఇబ్బంది అవుతుంది, మంచినీటికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా గంటకి వాళ్ళని వీడియో కాన్ఫరెన్స్ చేసుకుంటూ, టెలికాన్ఫరెన్స్ చేసుకుంటూ వాళ్ళందరినీ మోరల్ సపోర్ట్ ఇస్తూ, అటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో కూడా అర్ధరాత్రి పూట కూడా స్తంభాలు ఎక్కి ఫీజులు పోయిందారు, ఫీజులు, లేకపోతే ఇంకేదో వైర్ పోతే వైరు, ఎక్కడికక్కడ చెట్లు వాటి మీద పడితే ఆ చెట్లను క్లియర్ చేసుకుంటూ విద్యుత్ శక్తిని సాధ్యమైనంత వరకు నార్మల్స్కి ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చేశారు.
మనం ప్రజలు సామాన్యులు ఏ రకంగా అయితే వరదలో ఇబ్బంది పడతామో మన కోసం పనిచేసే సిబ్బంది కూడా మనుషులే, వాళ్ళు కూడా మనలానే ఇబ్బంది పడతా ఉంటారు. అయినా వాళ్ళు మన కోసం రిస్క్ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అంటే సహాయ సహకారాలు అందించడంలో కొంత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనేది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే నేతలు అనేటువంటి వాళ్ళ పేర్లు ఉంటే ప్రజల మధ్యకి వచ్చి మాట్లాడితే చెప్పొచ్చు. అంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇదే వాళ్ళిద్దరు కూడా ఏమైపోయారంటే క్షేత్రస్థాయిని మర్చిపోయారు. వాళ్ళు ట్విట్టర్ అను లేకపోతే సోషల్ మీడియా వేదికగానే వాళ్ళు రాజకీయాల్లో బతికే పరిస్థితికి వచ్చేసారు. ఎందుకంటే ప్రజలు వాళ్ళు పూర్తిగా తిరస్కరించారు. ట్విట్టర్ సోషల్ మీడియా ఏంటంటే ఆ తిరస్కరించేది ఏమి ఉండదు, దాంట్లో లైఫ్ ఏ ఉండదు. వీళ్ళు ఏది పోస్ట్ చేస్తే అది పోతా ఉంటుంది. సో అందుకోసం ప్రజల దగ్గరికి వస్తే ప్రజలు అడ్డం తిరిగి ప్రశ్నిస్తారు కాబట్టి అది బంద్ చేసి ఆ ట్విట్టర్కి సోషల్ మీడియాకి పరిమితమైనటువంటి నాయకులు వాళ్ళు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి. పెద్దవాళ్ళు తెగిపోయింది. ఆడికి వచ్చినాక పోయి మళ్ళీ తెమ్మను, తెచ్చినాక ఏం చేసి 10 అన్నారు.